సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంట్రెస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాం, టైం వాల్యూ ఆఫ్ మనీ అని స్టార్ట్ చేసాం. సో టైం వాల్యూ ఆఫ్ మనీలో డిఫరెంట్ టెర్మినాలజీ నేర్చుకున్నాం, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం, దాని రిలేటెడ్ ఫార్ములాస్ నేర్చుకున్నాం, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం, దాని రిలేటెడ్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. వీటన్నిటి మీద నేను అప్రాక్సిమేట్ గా చాలా క్వశ్చన్స్ ఇక్కడ ఒక 20, అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో తెలిసి కలిపి ఒక 26, ఆన్ యావరేజ్ 46 క్వశ్చన్స్ చేయమని నేను క్లాస్ లో చెప్పాను. సో వాటిలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ చేశారు, ఎవరికి ఏం డౌట్స్ ఉన్నాయనేది ఒకసారి అడగండి అన్న. ఈ క్లాస్ లో ముందు డౌట్స్ చెక్ చేసుకున్నారన్న, ఎందుకంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లారిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో అది అయిపోతేనే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ని వెళ్ళగలం. సో అందరూ కూడా జాగ్రత్తగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్న డౌట్స్ అడగండి అన్న, ఒకరి తర్వాత ఒకరు. ఎక్సర్సైజ్ 4B లో 4th క్వశ్చన్. 1 సెకండ్ ఆగుందా మా అన్నపూర్ణ, ఇది వీడియో ఆఫ్ చేయనన్నా. రాఘవేంద్ర, సో చెప్పరా క్వశ్చన్స్ చెప్పు. 4B లో 4th క్వశ్చన్. సో 4B లో 4th క్వశ్చన్, రైట్? సో ఒక్క నిమిషం, అలాగే 9th క్వశ్చన్ కూడా సార్. 4th and 9th, ఓకే. సో 4Bకి వెళ్ళడానికన్నా ముందు అందరూ కూడా ఫస్ట్ 4Aలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. 4A ఫస్ట్ కంప్లీట్ చేద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాంప్లీట్ చేసుకెళ్దాం. చెప్పు నాన్న. 8th, 9th, 10th 3 క్వశ్చన్స్ చెప్పండి. ఏం నాన్న? 4A 8, 9, 10 సార్. ఓకే, రైట్. 8, 9, 10. సో సెట్ ఏలో 8, 9, 10 క్వశ్చన్స్ అన్నాను. సో ఫస్ట్ ఆ 3 చెప్తాను, ఈ లోపు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెరిఫై చేసుకోండి. సెట్ ఏలో ఫస్ట్ సార్ 7 కూడా సార్. 7 కూడా నాన్న. ఓకే, 7, 8, 9, 10, రైట్. సెట్ ఏ ఫస్ట్ 7th క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. P ఇచ్చాను అన్నవాడు. సో P ఈక్వల్స్ టు 8,500 అంట. P ఈక్వల్స్ 8,500. A ఈక్వల్స్ టు 10,200. R ఈక్వల్స్ టు 12.5%. నేను R అంటే ఉద్దేశంలో మనం జనరల్ గా I అని రాసుకుంటాం. సో వాడు అలా ఇచ్చాడు, 12.5% R అని ఇచ్చాడు. దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని పక్కన చెప్తారు. R ఈక్వల్ 12.5, SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్న. T విల్ బి, సో టర్మ్ టైం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. థర్టీ క్వశ్చన్ ఇది. సో సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ లో క్యాలిక్యులేట్ చేస్తే 8,500 కాస్త 10,500 అయిపోయిందంట, రైట్? సో ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములాస్ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PIT కదా ఫార్ములా. సో వాట్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సే కదా, ప్రిన్సిపల్ కి సమ్ కి ఉన్న డిఫరెన్సే మనం ఇంట్రెస్ట్ అంటాం. ఓవరాల్ పీరియడ్ ఎంత పీరియడ్ కైనా అవ్వచ్చు. అంటే ఈ ప్రిన్సిపలే కదా, ఇంట్రెస్ట్ యాడ్ ఇంత అయింది నాన్న, సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి. సో కాబట్టి వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్ అంటే కనుక మనం ఏం చెప్పొచ్చు సింపుల్ గా, 10,200 మైనస్ 8,500 ఇస్ ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ ది హోల్ పీరియడ్. సో పీరియడ్ అంతా మనకు తెలియదు. సో ఈక్వల్స్ టు ఫార్ములా PIT. సో వాట్ ఈస్ PIT? 8,500 ఇంటూ I అంటే 12.5% ఇంటూ T మనకు తెలియదు, అది కనుక్కోవాలా. సో 10,200 మైనస్ 8,500 దట్ ఈక్వల్స్ టు 1,700 ఇంట్రెస్ట్ వచ్చిందన్న. సో దీని మీద 8,500 మీద 12.5% క్యాలిక్యులేట్ చేస్తే 1062.5 ఇంటూ T నాన్న. సో దెన్ వాట్ ఈస్ T అంటే కనుక 1700 by 1062.5 దట్ ఈక్వల్స్ టు 1.6 ఇయర్స్ నాన్న. 1.6 ఇయర్స్ నాన్న. అయితే 1.6 ఇయర్స్ ఇక్కడ క్వశ్చన్ లో
1 year 7 months లో చెప్తున్నాడు. మంత్ లోని ఇయర్ లోని కంబైన్ చేస్తే ఇయర్స్ లో వచ్చింది అనమాట. 1.6 years. అలాగే 2 years అన్నట్టు ఆప్షన్ డి కాదు. ఇంకోటి 1.5 year. సో అంటే 1.5 ఇయర్ అని చెప్తున్నాను. 1.6 కాదు ఇది. అలాగే నన్ ఆఫ్ దిస్. సో 1.5 కాదు 2 years కాదు. అంటే 1 year 7 months ఆన్సర్ తెలిసిపోతుంది. అయినా నీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను నేను. సింప్లీ 1 year అంటే 12 months కదా. సో 1 year అంటే 12 months ఆల్రెడీ. అంటే 0.6 అంటే ఎంత అనేది క్వశ్చన్ మార్క్. 1 year ఈక్వల్స్ టు 12 months. 0.6 year అంటే ఎంత కౌంట్ చేసుకోవాలి ఇలాగా కావాలనుకుంటే. సో 0.6 into 12 7.2 months అన్నమాట. అంటే 1 year ఆల్రెడీ ఉందనా, ఈ 1 year 1 year. సో ప్లస్ 0.6 year అంటే ఎంత అని చెప్పొచ్చు, అప్రాక్సిమేట్ గా 7 months అని చెప్పొచ్చు. సో ఆన్సర్ 1 year 7 months. క్వశ్చన్ నెంబర్ 7 ఎవరమ్మా అడిగారు? క్వశ్చన్ నెంబర్ 7 అడిగిన పర్సన్ ఎవరు? నేనా సార్? యజ్ఞేష్. క్లారిటీ ఉందా? అర్థమైందా నాన్న యజ్ఞేష్? ఎస్ సార్. రైట్, థ్యాంక్స్. ఇప్పుడు 8th క్వశ్చన్ నాన్న. If the sum required to earn a monthly interest of 1200 at 18% per annum, simple interest is. So monthly 1200 interest కావాలంటున్నాను. మంత్లీ సమ్ ఎంత రిక్వైర్డ్ బట్ ఎంత సమ్ ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 1200 ఇంట్రెస్ట్ వస్తుంది, 18% ఇంట్రెస్ట్ చొప్పున. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియదు నాన్న. అయితే మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ అయితే కనుక మంత్లీ ఇంట్రెస్ట్ 1200 రూపీస్ అంట. అలాగే per annum ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 18% per annum అంట. ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చాడు నాకు. సో ఎంత అమౌంట్ మీద వస్తుంది అంటారు. సో ఆప్షన్ అయితే చాలా ఈజీ. చాలా కాకపోయినా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉపయోగించు. పిఐటి నాన్న. సో 1200 ఇంట్రెస్ట్ రావాలంట. ఈక్వల్స్ టు పి నాకు తెలియదు నన్ను సమ్ ఇంటూ ఐ ఇచ్చాడు నన్ను 18% పర్ ఆనం ఇంటూ టైం పీరియడ్ 1 month అంటే 1/12 ఉన్నాను. ఓకేనా? సో 1 month కే కదా ఇంట్రెస్ట్ మీద, అందుకని 1/12. సో సాల్వ్ చేసుకుంటే 1200 ఈక్వల్స్ టు సార్ చెప్పనా 12 months కదా సార్, అంటే పర్ యానం ఇచ్చారు కదా సార్ ఇంట్రెస్ట్. ఎక్కడమ్మా? ఇంట్రెస్ట్ 8% పర్ ఆనం ఇంట్రెస్ట్ రేట్ నాన్న. ఇంట్రెస్ట్ ఏమో పర్ ఆనం కి ఇచ్చాడు, అమౌంట్ ఏమో మంత్ కి చెప్పాడు. ఇంటూ 12 చేయాలి కదా సార్. నేను అందుకే కదా 1 month కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇంటూ 1/12 చేస్తాను కదా. ఓకే సార్. ఇక్కడ నువ్వు ఇంటూ 12 చేస్తే ఇక్కడ 1 year వేసుకో. నేను ఇక్కడ 1/12 ఇక్కడ వేసాను. సో ఏదైనా ఒకటే కదా. ఓకే సార్. ఓకేనా అన్న? 18/12. సో దగ్గర ఇంట్రెస్ట్ రేట్ మార్చాను అన్న. ఇంట్రెస్ట్ రేట్ 1.5% చేస్తాను. ఓకేనా? 1200 by 1.5%. దట్ ఈక్వల్స్ 80,000 అన్న. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ 80,000. క్వశ్చన్ నెంబర్ 8 ఎవరు అడిగారమ్మా నన్ను? నేనే సార్, శిరీష. శిరీష్, ఇది అర్థమైందా నీకు? దీనిలో నీకు వచ్చిన డౌట్ ఎక్కడ వచ్చింది నీకు? అక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ని కనుక్కోమన్నాడని క్వశ్చన్ చూడగానే అలా అర్థం కాలేదు. అది కాదు నా క్వశ్చన్ అబ్జర్వ్ చేసి. సమ్ రిక్వైర్డ్. సమ్ అంటే అమౌంట్. ఏ అమౌంట్ అడుగుతున్నాడు అంటే కనుక వాడు మంత్లీ ఇంట్రెస్ట్ 1200 రావాలంట. నీకు 1200 ఇంట్రెస్ట్ రావాలంటే నేను ఇన్వెస్ట్ చేయాలి కదా. మరి ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు అని అర్థం. ఓకే సార్. రైట్ నా, వెరీ గుడ్. పర్వాలేదు నా, ఎలాంటి డౌట్స్ అడగండి, కంగారు పడద్దు, అన్ని చెప్తాను నీట్ గా. రైట్. అలాగే 9, 10 అడిగారు, 9 కూడా చెప్తాను. సమ్ ఆఫ్ మనీ అమౌంటెడ్ టు 600 in 2 years. అని ఒక అమౌంట్ ఏదో ఉందంట, అది 2 years తర్వాత ఎంత అయిపోతుందంట. సమ్ ఎంతో నాకు తెలియదు, ఎంత ఇన్వెస్ట్ చేస్తానో తెలియదు, అంటే పి తెలియదు, కానీ 2 years ఎంత అయిపోతుందంట. అది సమ్ ఆఫ్ మనీ అమౌంటెడ్ టు 600, 2 years తర్వాత 600 అయిపోతుందంట. సో ఒక అమౌంట్ ఇనిషియల్ గా ఉంటే పి అంటాం, కొంత పీరియడ్ తర్వాత ఏదైనా ఏమంటాం అమౌంట్ అంటాం, లేదా అక్యుములేట్ అమౌంట్ అంటాం, బ్యాలెన్స్ అంటాం. సో 600 అయిపోతుందంట. మరి ఇనిషియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలియదు. అండ్ 7,400 in 3 years. సో ఒక అమౌంట్ 2 years లో అయితే కనుక 600 అయిపోద్ది, 3 years లో అయితే కనుక 7,400 అయిపోద్ది. ఆ ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే, ఈ ప్రిన్సిపల్ ఎంత, 2 చోట్ల ఒకే ప్రిన్సిపల్ ఉందని అర్థం. ఒక ప్రిన్సిపల్ నే 2 years లో పెడితే 600 అయిపోద్ది, ఆ అమౌంట్ 3 years పెడితే 7,400 అయిపోద్ది. సో ఆ ప్రిన్సిపల్ ఎంత, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పెడితే సాధ్యం. ఈ క్వశ్చన్ సాధ్యం అడుగుతున్నాను. సో రెండింటికి కామన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇస్ కామన్ అన్న, అందుకని అడుగుతున్నాడు వాడు. సో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్ చేద్దాం. సో అమౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా
P into 1 plus IT సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఫస్ట్ ఈ 6200 చెక్ చేసుకో. P తెలీదు, 1 ప్లస్ I అంటే తెలీదు, T ఇంట్రెస్ట్ అంటే 2 years. ఇది ఒకటి. రెండోది నాన్న, దీనికి ఈక్వేషన్ ఇంకోటి ఏమవుతుంది, ఇది 7400 ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ I 3 years కాబట్టి. సో రెండింటి నుంచి డివైడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, P క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి P ఇంటూ 1 ప్లస్ 2I బై P ఇంటూ 1 ప్లస్ 3I ఈక్వల్స్ టు 6200 బై 7400. ఇది ఫస్ట్ రాసాం కదా రైట్. PP క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేయనా, సో 74 ఇంటూ 1 ప్లస్ అంటే 74 ప్లస్ 74 ఇంటూ 2. సో డైరెక్ట్ చేసా పర్లా, 74 ఇంటూ 2 148I ఈక్వల్స్ టు 62 ప్లస్ 62 ఇంటూ 3 186I. సో ఇది తీసుకెళ్ళిపోతాం, ఇది తీసుకు 74 minus 62 that equals to 186I minus 148I. So 186 minus 148 38I equals to 74 minus 62 12. So I equals to 12 by 38 that equals to 0.315 nana అంటే అర్థం 3 point. సో 31.57% అని అర్థం. సో 31.57% ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటే అదే ఆన్సర్, ఆప్షన్ ఏ నాన్న. సో రెండోసారి సమ్ కనిపెట్టాలి, అవసరం టైం వేస్ట్ కదా నాన్న. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని ఈ ఈక్వేషన్ లో ఐని కూడా సబ్స్టిట్యూట్ చేసాము, ఆటోమేటిక్ గా P ఎంతో తెలిసిపోద్ది. సో టైం వేస్ట్ వరకు ఆప్షన్స్ లో ఒకటే ఆప్షన్ ఉంది నీకు, ఎంత ఉందన్న 31.57% ఆప్షన్ ఏ ఉంది. ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. మా శిరీష దీనిలో నీకు వచ్చిన డౌట్ ఏంటన్నా, అంటే అండర్స్టాండింగ్ డౌట్ అంతేనా? ఎస్ ఇక్కడ నీకు అర్థమైందా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఒక అమౌంట్ ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేస్తే 2 years తర్వాత 600 అయిపోతుంది, 3 years తర్వాత 7400 అయిపోతుంది. అలా అవుతున్న ఆ అమౌంట్ ఎంత, అది ఏ ఇంట్రెస్ట్ రేట్ తో చేయడం వల్ల ఇలా అవుతుంది అని అడుగుతున్నాను నాన్న. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకేనా? ఓకే సార్. ఇలాంటి క్వశ్చన్ ఇలా మొత్తం సాల్వ్ చేయడం కన్నా ఈజీగా ఏంటన్న మెథడ్, సబ్స్టిట్యూట్ చేసుకోవడం చాలా ఈజీ నాన్న. ఎందుకంటే అమౌంట్ 3800 అని ఇచ్చాడు కదా, ఆప్షన్ ఏ వెరిఫై చేసుకోవచ్చు. 3800 ఇంటూ 31.57 ఇంటూ 2 years కొట్టామనుకో నీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా నాన్న? సో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఇనిషియల్ అమౌంట్ కలిపిస్తే ఇది ఈక్వల్ అయిందనుకో సో ఆటోమేటిక్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 3800 ఇంటూ 31.57% ఇంటూ 2 years అంటే 2400 నాన్న. సో 2400 అమౌంట్ ప్లస్ 3800 సో ఈక్వల్స్ టు 6200. సో అమౌంట్ ఈక్వల్ అయిపోయిందా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ 6200 కదా, అంటే ఇది టాలీ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్ డైరెక్ట్ చెప్పచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఇలాంటి క్వశ్చన్స్ కి. సాల్వింగ్ అనేది టైం వేస్ట్ వర్క్. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్. A sum of money double itself in 10 years. డబుల్ అయిపోద్ది అన్నారు, మనీ డబుల్ అయిపోద్దంట. ఎప్పుడు 10 years లో. నేను 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అయిపోద్ది, 20 రూపాయలు పెడితే 40 రూపాయలు అయిపోద్ది, డబుల్ అయిపోద్ది అని అమౌంట్ 10 years లో. The number of it will be triple itself. జనరల్ క్వశ్చన్ అన్న. సింపుల్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ డబుల్ అయిపోవాలనుకున్నాను, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అవుతుంది, సాధ్యం అవుతుంది. 10 years కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉంది, ఎవ్రీ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తే అది 20 అవుద్ది, 10 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. మా అర్థమవుతుంది, 10 రూపీస్ 20 రూపీస్ అవ్వాలంటే 10 years ఇంట్రెస్ట్ రావాలి. ఎన్నేళ్ళ పాటు? 10 years పాటు. అంటే ఇయర్కి ఎంత? 1 రూపీ కావాలి. అంటే 1 రూపీ అంటే 10 రూపీస్ లో 1 రూపీ అంటే ఎంత పర్సెంటేజ్ అన్న? 10% అని అర్థం. మా అర్థమవుతుందా ఏం చెప్తాను నేను సింపుల్ గా? ద నెంబర్ ఆఫ్ ఇట్ విల్ బి ట్రిపుల్ ఇట్ సెల్ఫ్. ట్రిపుల్ ఎప్పుడు అవుతుంది? సో అంటే ఇంకొక 10 పెరగాలంట, అంటే ఇంకొక 10 years పెరగాలి కదా. డబుల్ అవడానికి 10 years అని. ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. 10 20 అవడానికి 10 years పెట్టింది ఇంకో 20 కాస్త ఇంకొక 10 పెరిగి 30 అవ్వాలంటే, ట్రిపుల్ అవ్వాలంటే అమౌంట్ అంటే 10 30 అవ్వాలి, ఇంకో 10 పెరగాలి, అంటే ఇంకో 10 years పెరిగింది, అంటే ఆన్సర్ ఎంత అన్న? 20 years డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ సి.
10th క్వశ్చన్ ఆప్షన్ సి అండి. డైరెక్ట్ చెప్పచ్చు, సాల్వింగ్ టైమ్ వేస్ట్ వర్క్. మా అర్థమైందా? సాల్వింగ్ కూడా చెప్పాలా? అర్థమైంది సార్. 4Aలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయన్నా? రైట్. 4Bలో 4 and 9 అడిగేదని ఇవి చెప్తున్నాను నేను. సార్ చెప్పమ్మా. సెకండ్ కూడా చెప్పండి సార్. దేనిలో అమ్మా? 4B లో. 4Bలోనా సెకండ్ కూడా? ఓకే రైట్. సార్ థర్డ్ కూడా చెప్పరా సార్? ఓకే 2, 3 ఒకసారి ఎవరెవరికి ఏం కావాలి చెప్పాను. 2, 3, 4 ఇందాకేమో ఇంకోటి రాఘవేంద్ర అడిగాడు 9. సో కాకుండా ఇంకేమైనా కావాలా చెక్ చేసుకోండి. సార్ అది థర్డ్ క్వశ్చన్ మీద టాపిక్ చెప్పలేదు సార్. థర్డ్ క్వశ్చన్ ఏంటన్నది ఎఫెక్ట్. ఓకే టాపిక్ చెప్పలేదు, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే నాట్ అన్ ఇష్యూ. సో 2, 4, 9 అయితే చెప్పొచ్చు కదా. రైట్. సో 3కి ఇంకా నేను టాపిక్ చెప్పలేదని మళ్ళీ చెప్తాను. రైట్ చెప్పండి ఎవరికి ఇంకేం కావాలి? 6 and 13 సార్. 6 and 13 Yes sir. ఓకే రైట్ డన్. చెప్పుకుందాం. ఇంకా రైట్ 3 ఒకటి తర్వాత చెప్తానండి, ఎందుకంటే కాన్సెప్ట్ ఇంకా డిస్కస్ చేయలేదు. సో 2, 4, 9, 6, 13 అంటే ఇవన్నీ వరుసగా వెళ్దానండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ నెంబర్ చెప్తాను, కంగారు పడకుండా ఫస్ట్ కంప్లీట్ చేశాక ఇంకేమన్నా అడగండి. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నండి. 100 will become after 20 years at 5% compound interest amount of 100 ఎంత అవుతుంది అడుగుతున్నాను. సో అమౌంట్ అడుగుతున్నాడు క్వశ్చన్ లో. 100 రూపీస్ విల్ బికమ్ ఫ్యూచర్ లో ఎంత అవుతుంది ఆఫ్టర్ 20 years. అంటే ఫస్ట్ ఇనిషియల్ గా 100 రూపీస్ పెడితే 20 years తర్వాత అది 5% ఇంట్రెస్ట్ చొప్పున 5% ఇంట్రెస్ట్ చొప్పున కంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున, అది కూడా కంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది. సో ఏ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో డైరెక్ట్ ఫార్ములా ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + a హోల్ పవర్ n అన్న డైరెక్ట్ ఫార్ములా ఇది. ఏ అడిగాడు అంతే. సో ఏ అనేది కనుక్కోవాలి. పి అనేది మనకి ఇచ్చాడు 100 రూపీస్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంట. 1 + i ఏమో 5% అంట, హోల్ పవర్ 20 అన్న. 100 ఇంటూ 1.05 హోల్ పవర్ 20. సో క్యాలిక్యులేటర్ లో 1.05 హోల్ పవర్ 20 క్యాలిక్యులేట్ చేయండి అన్న. 1.05 ఇంటూ నొక్కి ఈక్వల్ టు అనుకుంటారమే 2.6. సెకండ్. దీనికి రావట్లేదండి. మేము చేశారా? అది వాల్యూ ఎంత వచ్చింది చెప్పగలరా? 2.6532 sir. 2.6532 అంతేనా? Yes sir. So 100 into 2.6532 that equals to 265.32 is an answer. So 265.3 అంటే approximate answer 265.5 ఉంది కదా. Option C is an answer. Question ఎవరు అడిగారు మీది? Question number 2. శ్రీలక్ష్మి sir. మరి సత్యలక్ష్మి దీనిలో నీకు వచ్చిన డౌట్ ఏంటి? 5% అంటే 0.05 సార్. ఏనన్నా ఎవరమ్మా మాట్లాడేది? ఎవరికి డౌట్ ఏదో వచ్చింది ఇంకా? శివ మార్కండే సార్. 5% అంటే 0.05 సార్. 0.5 సార్. ఓకే 0.05 అన్న. సో 1 + 0.05 1.05 కరెక్ట్ కదా అన్న? ఓకే సార్. రైట్ అన్న. చెప్పమ్మా సత్యలక్ష్మి నీకు దీనిలో డౌట్ ఏమొచ్చింది ఫస్ట్? అంటే 100 ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలో అమౌంట్ తీసుకోవాలో అర్థం కాలేదు. క్వశ్చన్ జాగ్రత్త. 100 రూపీస్ విల్ బికమ్ 100 ఫ్యూచర్ లో విల్ బికమ్ అంటే ఫ్యూచర్ లో ఏమవుతుందో అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు 100 ఇప్పుడు పెట్టిందనే అర్థం. ఓకేనా? Yes sir. రైట్. 100 విల్ బికమ్ ఆఫ్టర్ 20 years at 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆఫ్. సో ఎంత అవుతుంది అమౌంట్ అని అడుగుతున్నాను. రైట్. ఓకే. సో తర్వాత 4th క్వశ్చన్ చెప్తాను. A machine is depreciated at the rate of 20% on reducing balance method. సో చాలా మందికి మరి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఐడియా ఉండకపోవచ్చు. నేను చెప్తాను, జస్ట్ అర్థం అవడం కోసం చెప్తాను.
ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ వాజ్ 1 lakh. సో ఒరిజినల్ కాస్ట్ అంటే ఇప్పుడు కొనుక్కున్న అసెట్ ని కొంటే ఒరిజినల్ కాస్ట్ 1 lakh అంట మిషన్ ది. అండ్ స్క్రాప్ వాల్యూస్ 30,000. స్క్రాప్ వాల్యూస్ 30,000. ఎఫెక్టివ్ లైఫ్ ఆఫ్ ది మిషన్ లైఫ్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాను. డిప్రిసియేషన్ రేట్, సో రేట్ వచ్చి 20%. ఓకేనా? ఇది 2-3 దారులు చేయొచ్చు, అన్ని యాంగిల్స్ అని చెప్తాను. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ దీని టెర్మినాలజీ నీకు అర్థం కావాలి. సో ఇది క్వశ్చన్ మేబీ అడిగిన వాళ్ళు నాకు తెలిసి అకౌంట్స్ కొంత ఐడియా ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, జాగ్రత్తగా. సో ఒరిజినల్ కాస్ట్ అంటే ఇప్పుడు మెషిన్ ని కొంటే ₹1,00,000 అవుతుంది నాకు. ఆ అసెట్ ని కొంత లైఫ్ తర్వాత పనికిరాదు, అసెట్ మనం వాడడానికి పనికిరాదు, దాన్ని అమ్మేయాలి, డిస్కార్డ్ చేసేయాలి. సో అది చేసినప్పుడు మనకి ఎంత డబ్బులు వస్తాయంటే 30,000 వస్తుంది. అసెట్ మనం వాడలేం కానీ దాన్ని మిషనరీని అమ్మేస్తే మనకి 30,000 వస్తుంది. అంటే మన అసెట్ ప్రకారం ఎంత వాడినట్టు 70,000 అసెట్ ని డిప్రిషియేట్ చేసాము అని అంటాం దీన్ని జనరల్ గా. ఈ డిప్రిషియేట్ అయింది ఎందుకంటే 20% రేట్ చొప్పున డిప్రిషియేట్ అవుతూ ఉంటే 30,000 ఎప్పుడు అవుతుందని క్వశ్చన్ అడుగుతాం. లైఫ్ అది, అంతకు మించి క్వశ్చన్ ఏం లేదు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ కాస్ట్ 1 lakh. ఇది అకౌంట్స్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుంటే మైనస్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ రేట్ ఎంత? 20%. దీని 20% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 20,000 ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 20,000 మైనస్ అయింది. సో అప్పుడు రిమైనింగ్ అంటే 1 year వాడిన తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుందన్న 80,000 అవుతుందన్న. మళ్ళీ సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ డిప్రిసియేట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నేను మాట్లాడుతుంది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లో ఈ 80 మీద మళ్ళీ 20% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద అంటే తగ్గిన దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 80,000 into 20%, దట్ ఈక్వల్స్ 16,000. 16,000 మైనస్ చేస్తే గనక 64,000. రైట్, అయిపోలే 64 ఎక్కడికి వెళ్ళాలి? 30,000 వరకు వెళ్ళాలి. సో అది మన ఆబ్జెక్టివ్. సో చెక్ చేద్దాం. మైనస్ డిప్రిసియేషన్ అన్న ముందు చేయను, తర్వాత నేను ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను. సో మళ్ళీ 64,000 మీద 12,800 అంతేనా? మైనస్ 12,800 దట్ ఈక్వల్స్ టు 51,200 అయినా సరిపోలేదు, ఎందుకంటే 30,000కి వెళ్ళాలని చెప్తాడు. 30,000 అయ్యిందా అవ్వాలని చెప్తాడు. సో మైనస్ థర్డ్ ఇయర్ కూడా డిప్రిషియేట్ చేద్దాం. 3 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎసెట్ వాడడం. 3 ఏళ్ళు పాటు వాడకి ఎంత ఉందని వాల్యూ మైనస్ మళ్ళీ ఫోర్త్ ఇయర్ డిప్రిషియేషన్ కడదాం నాన్న. 51,000 మీద మళ్ళీ 20% ఎంత? 10,240. సో మైనస్ చేయను ఎంత అవుతుంది? 4960. సరిపోలేదండి, ఇంకా 30,000కి వెళ్ళాలి. సో ఇంకొక ఇయర్ నేను మళ్ళీ డిప్రిషియేషన్ కడదాం. దీని మీద మళ్ళీ 40,960 into 20%, 8192. సో మైనస్ చేస్తే దాని వాట్ ఇస్ అసెట్ వాల్యూ? 32,768. సరిపోలే, ఇంకా తగ్గాలి, 30,000కి వెళ్ళాలి, 32,000 ఉంది. సో మైనస్ డిప్రిసియేషన్ మళ్ళీ 6th ఇయర్ 6553 అంతేనా? 32,768 into 20% నా 6553 మైనస్ చేయండి. 26,215 అయితే ఇది ఎక్కువ అయిపోయిందా? రైట్, సో కొంచెం ఎక్కువ తగ్గిపోయింది. 26,215 వెళ్ళకూడదు. మన వాల్యూ ఎంతవరకు వెళ్ళాలి? 30,000. అంటే 30,000కి వెళ్ళాలంటే అసెట్ 5 ఏళ్ళ తర్వాత 5కి 6కి మధ్యలో ఉందని అర్థం. ఫస్ట్ పాయింట్ అర్థమైంది అందరికి. 5th ఇయర్ కి 6th ఇయర్ కి మధ్యలో ఉందన్న నా ఆన్సర్. ఎందుకంటే 5 years కి వాల్యూ 32,768. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రాస్తాను క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5th year ఎండ్ అయ్యే టైంకి నేను చెప్తాను ఎండ్. 5th year ఎండ్ అయ్యే టైంకి నా అసెట్ వాల్యూ 32,768. 6th year ఎండ్ అయ్యే టైంకి అంటే 1 year తర్వాత నా అసెట్ వాల్యూ 26,215. సో మైనస్ చేస్తే 1 year వాడితే అసెట్ 1 year వాడితే ఎంత చేంజ్ వచ్చిందని అసెట్ వాల్యూ 32,768 మైనస్ 26,215. 32,768 మైనస్ 26,215 దట్ ఈక్వల్స్ టు 6,553 రూపీస్ తగ్గిపోయిందని అసెట్. మా వింటున్నారా? 32,768 రూపీస్ 5th year ఎండ్ తర్వాత ఉందని అసెట్ వాల్యూ. కానీ అది 1 year తర్వాత వాడితే 6th year ఎండ్ అయ్యే టైంకి ఇంతకి తగ్గిపోతుంది. కానీ నాకు ఎంత వద్దు అంటే ఎంత లోపు తగ్గాలి, ఇది ఎంత తగ్గాలని అబ్జర్వ్ చేయండి. 32,768 30,000కి వెళ్ళాలన్న అంటే ఎంత తగ్గితే చాలు? 32,768 మైనస్ 30,000. సింపుల్ దాని అర్థం 2,768 తగ్గితే చాలు.
కానీ 1 year అంటే 12 months కి 1 year అన్నా 12 months అన్నా ఒకటి కదా. సో 12 months కి 6,550 తగ్గుతుందన్న. మరి 2768 తగ్గడానికి ఎన్ని నెలలు పడుతుంది చెక్ చేయొచ్చు కావాలంటే. సో కౌంటింగ్ చేసుకుంటే మనకి ఇయర్ లో ఇచ్చిన ఇయర్ లో ఇచ్చిన ఆప్షన్, మంత్ లో ఇచ్చిన ఆప్షన్ ఇయర్స్ లో ఇచ్చాడు కాబట్టి మంత్ లో కౌంటింగ్ చేయదు, ఇయర్స్ లోనే కౌంట్ చేయండి. సో 1 year కి 6,550 అయితే 2768 కి ఎంత? సో అప్పుడు ఏం చెప్పాలి? 2768 into 1 division 6553 that equals to 0.422 రైట్. అంటే దీని అర్థం 5th year నుంచి అన్న 5.4 years అని అర్థం. 5 years ఆల్రెడీ కంప్లీట్ అయింది, ఇక్కడ నుంచి 0.4 year కంప్లీట్ అయితే నాకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉన్నది? 5.4 years అప్రాక్సిమేట్లీ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నా అర్థమైందా ఏం చేశానో? దీనిలో ఎవరికైనా డౌట్, క్యాలిక్యులేషన్ డౌట్స్ ఎవరికైనా సరే ఏదైనా ఉంటే అడగండి ఫస్ట్. రఘురామ్ అర్థమైందా ఇది? ఈ క్యాలిక్యులేషన్ ఓకే కదా? రాఘవేంద్ర రైట్. సో మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చెప్తానా, 5 years కి 32,768 అయింది. 6th year కూడా డిప్రిషియేట్ ఇస్తే 26,215 వెళ్ళిపోయింది. నేను యాక్చువల్ గా అంత తగ్గకూడదు, 6,550 తగ్గిపోయింది 1 year కి. అంత రిక్వైర్మెంట్ లేదు నాకు. సో 32,000 నుంచి ఎంతవరకు వెళ్ళాలని చెప్తాడు. స్క్రాప్ వాల్యూ అంటే లైఫ్ ఎంత లైఫ్ తర్వాత 30,000 అవుతుందో తెలుసుకోమని అడిగాడు. సో 32,768 30 అవ్వాలంటే 2,768 తగ్గితే చాలు. అంటే 6,553 కి 1 year అయితే 2,768 కి ఎంత? అప్రాక్సిమేట్ 5.4 years రైట్. సో దీన్ని నేను ఇప్పుడు ఈ మొత్తం సమ్మని ఎంత కష్టపడకుండా దీన్ని నేను ఒక తగ్గిన వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దీన్ని కంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో వాడుకోవచ్చు. సో కంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఈక్వల్స్ టు P into 1 plus I whole power n ఇది ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని నేను మారుస్తాను. సింపుల్. అమౌంట్ అంటే ఫ్యూచర్ లో అసెట్ వాల్యూ ఎంత కావాలి నాకు అంటే 30,000 నాకు. సో 30,000 ఫ్యూచర్ లో కావాల్సిన అమౌంట్. సరే మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కలిపి యాడ్ అయ్యి ఫ్యూచర్ లో పెరుగుతుంది కదా, మరి తగ్గింది కదా కాబట్టి ఇక్కడ ప్లస్ అయితే పెరుగుతుంది అన్న. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసాం అనుకో ఆటోమేటిక్ గా సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫార్ములాలో ప్లస్ ప్లస్ లో మైనస్ పెడితే ద సేమ్ ఆన్సర్ వస్తుంది. చెక్ చేసుకున్నాను. సో కంపౌండ్ ఇంట్రెస్ట్ లో అయితే ఏమవుతుంది? ఎవ్రీ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి అమౌంట్ పెరుగుతుంది. కానీ ఇక్కడ అమౌంట్ తగ్గాలన్న, డిప్రిషియేషన్ అంటే మైనస్, వాడే కొద్ది అసెట్ వాల్యూ తగ్గాలన్న. సో పెరగాలంటే ప్లస్ చేయాలి, సింపుల్ గా తగ్గాలంటే మైనస్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ ఆన్సర్ వస్తుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 30,000 ఈక్వల్స్ టు ద ప్రిన్సిపల్ ఈజ్ 1 lakh, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇనిషియల్ గా 1 lakh మైనస్ 1 మైనస్ ఐ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కదా, 0.2 హోల్ పవర్ n. ఇదే మనకు కనుక్కోవాల్సిన ఆన్సర్. 30,000 by 1 lakh. సో 0.3 ఈక్వల్స్ టు 0.8 పవర్ n. సో నువ్వు చెక్ చేసుకోవాలి 0.8 పవర్ n ఎన్నిసార్లు చేస్తే 0.3 వస్తుందో చెక్ చేయాలి. సో క్యాలిక్యులేటర్ లో కొట్టండి అన్న. సో 0.8 తీసుకుని ఇంటూ ఈక్వల్ టు నొక్కితే 2 సార్లు మల్టిప్లై అయింది, మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే 3 సార్లు. సో అక్కడ పైన నెంబర్ గుర్తుపెట్టుకోవాలని ఈజీగా. సో అందరూ క్యాలిక్యులేటర్ టెక్నిక్ ఇక్కడ 4 ఉందంటే 3 times మల్టిప్లై అయినట్టు. సో ఈ 4 మళ్ళీ నొక్కితే 4 times మల్టిప్లై అయినట్టు, మళ్ళీ నొక్కితే 5 times మల్టిప్లై అయినట్టు. సో 5 times మల్టిప్లై అయితే అంటే 5 years అయినట్టు అన్న. 5 years మల్టిప్లై అయితే 0.32768 వచ్చిందని. నెక్స్ట్ ఇంకొక ఇయర్ మల్టిప్లై 0.8 ఇంటూ 1 second అన్న. ఇది 5 years కింద. సో ఇంకొక ఇయర్కి వెళ్తే 0.26214 అయిపోయిందని. 6th year సేమ్ క్యాలిక్యులేషన్ ఇందాక ఇప్పుడు ఇది ఎలా చేసాం అదే చేస్తాం. ఇక్కడ చూడండి ఇది నెంబర్స్ థౌసండ్స్ లో ఉంది, ఇక్కడ ఇదే అమౌంట్ పాయింట్స్ లో ఉంది, అంతే తేడా. పాయింట్స్ లో కదా మరి ఇయర్ అంటే వస్తుంది, మన దీని కూడా చివరికి పాయింట్ లోకి కదా మార్చు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో అంటే 1 year చేంజ్ కి ఎంత పాయింట్స్ వేరియేషన్ వచ్చిందో చూస్తే 0.0655 వచ్చిందండి. 0.06553 వచ్చింది. ఇది 1 year కి నాన్న. మనకు కావాల్సిన చేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గితే చాలు? 0.3కి వెళ్ళాలి. 0.3 కి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్. సో 0.8 నుంచి 0.32 నుంచి కావాలంటే 0.02768 కి ఎంత? సో సేమ్ క్యాలిక్యులేషన్ నాన్న. సో అప్పుడు ఎలా చేయొచ్చు? 0.02768 ఇంటూ 1/06553 దట్ ఈక్వల్స్ టు 0.422. So 5 years plus 0.422. The answer is 5.422 years.
4th క్వశ్చన్ ఎవరు అడిగారు? నేనే సార్. రాఘవేంద్ర నీకు 2 మోడల్స్ అర్థమైనాయా? అదే నేను ఏం చేస్తానంటే సార్ 0.4 అంటే 4/12 అని వేసుకున్నాను సార్ మల్టిప్లికేషన్. 0.4 అంటే 4/12 అని వేసాను సార్ అక్కడ. 4/12 వేయడం ఎందుకని మంత్స్ లో కన్వర్ట్ చేసావా? ఎస్ సార్, కానీ 4/, అలా కాదు, అది కాదు. ఆప్షన్స్ లో ఇయర్స్ లో ఉంటే ఇయర్స్ లో చెప్పాలి, ఆప్షన్స్ లో మంత్ లో ఉంటే మంత్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే సార్. రైట్. సో అలాగే నెక్స్ట్ 9th క్వశ్చన్ అంటే 9th కూడా నేను ఇంకా కాన్సెప్ట్ డీల్ చేయలేదు. సో మళ్ళీ చూద్దాం, ఎందుకంటే అది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 3, 9 మళ్ళీ చెప్తాను. సో ఇంకా మిగిలింది 6 and 13. సో కంప్లీట్ చేద్దాం. 6 and 13 ఇప్పటిదాకా చెప్పిన సమస్యలు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే 6 and 13 చెప్తాను. 3 and 9 మళ్ళీ డిస్కస్ చేద్దాం, కాన్సెప్ట్ ఇంకా డిస్కస్ చేయలేదు. సార్ నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏమైనా కావాలనుకుంటే నోట్ చేసుకున్నా. రైట్ అండ్ ఇంకెవరు నోట్ చేసుకుంటారు? నెక్స్ట్ వెళ్ళొచ్చా? నేను ఎవరు నోట్ చేస్తున్నారా? రైట్, ఎవరు నోటింగ్ లేదు, అయిపోయింది నోటింగ్ అందరిది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 6 నన్ను. సో వీటిలో 3 and 9 మళ్ళీ డిస్కస్ చేద్దాం. 6 and 13 రిమైనింగ్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత 3 and 9 కి వెళ్దాం. ఫస్ట్ 6. The population of the town increases every year by 2% at the beginning of that year. సో బిగినింగ్ లో ఏముందో తెలియదు, కానీ బిగినింగ్ నుంచి పాపులేషన్ ఒక 1 year ఎండ్ అయ్యే టైంకి అది ఏమవుతుందంటే కనుక అది 2% పెరుగుతుందని, 2% ఇంక్రీజ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే 10 మీద 2% అని అంటే 2, సో 0.2, సో 10.2 అవుతుంది. మా అర్థమవుతుందని ఏం చెప్పాను శిలా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి పాపులేషన్ ఎంతమంది ఉన్నారో దాని మీద 2% పెరుగుతుందంట విత్ ఇన్ ఇయర్, 1 year లో. The number of years by which the total population increased by 40%. సో వాడు అడుగుతున్న 2% per annum కదా, ఇయర్ కదా. సో 40% పెరగాలంటే కనుక 40% పెరగాలంటే కనుక ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాను. ఇది క్వశ్చన్. 1 year కి 2% అయితే 40% పెరగాలంటే ఎంత టైం పడుతుంది? సో దీనికి ఈజీగా ఆన్సర్ చెప్పచ్చా? సో నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పండి. కార్తికేశ్వర్, మహాలక్ష్మి, దిశా జైన్. Hello. Yes, sir. అమ్మ నీ వాయిస్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? Yes, sir. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు. 1 year కి 2% పెరుగుతుందండి పాపులేషన్. 40% పెరగాలంటే ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అడిగాడు. డైరెక్ట్ ఆన్సర్ చెప్పగలవా? Yes, sir. ఎలా ఎంతనా? 1 year కి 2% అంటే 40% కి ఎన్ని ఇయర్స్ అంటే 40 into 1/2 చేయొచ్చు కదా. అంటే 20 years ఆన్సర్ అంతేనా? Yes, sir. 20 years లో పాపులేషన్ 40% పెరుగుద్ది అనొచ్చా?
అనొచ్చు అనుకుంటాను. అలా అనాలి అంటే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ రైట్ ఎప్పుడు అవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అవుతుందా? ఓకే, సేమ్ గా ఉంటుంది కాబట్టి సార్. మరి ఇప్పుడు దీనిలో పాపులేషన్ మీద మళ్ళీ పాపులేషన్ పెరిగే అవకాశం ఉంది కదా. ఈ క్వశ్చన్ మనకి 4B లో కదా అడిగాడు. అంటే మీకు అడుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆన్సర్ కావాలి. ఓకేనా? ఇంకా తక్కువ టైంలోనే అది 40% వెళ్ళిపోతుంది. ఆ టైం అంతా అడుగుతున్నాను అనమాట. రైట్. సో ట్రై చేయాలి. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, జాగ్రత్తగా అర్థం చేస్తే. రైట్, నేను మ్యూట్ చేశాను. రైట్. క్వశ్చన్ నెంబర్ 6, 2% ఎవ్రీ ఇయర్ కాబట్టి సో అది 40% పెరగడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాను నేను. సో ఫార్ములా పాపులేషన్ A ఈక్వల్స్ టు P ఇంటూ 1+I హోల్ పవర్ n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో అమౌంట్ ఎంత అవుతుందంటే P మీద 40% పెరుగుతుంది. ఇనిషియల్ గా 1 రూపీ అంటే 1.4 అవుతుంది, అంతే కదా. అంటే ఇక్కడ P ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, 40% అంటే P మీద 40% అంటే P ప్లస్ 40% ఆఫ్ P ఈక్వల్స్ టు P ఇంటూ 1+I హోల్ పవర్ n. సో P కామన్ తీస్తే 1 ప్లస్ 40% ఆఫ్ 1. మా అర్థమవుతుందా? సో P ఇంటూ 1+I హోల్ పవర్ n. సో P క్యాన్సిల్. P ఇంటూ 1 ప్లస్ 40% అంటే 1.4 ఈక్వల్స్ టు 1 ప్లస్ I అంటే ఎవ్రీ ఇయర్ 2% అంటే 0.02 హోల్ పవర్ n. సో 1.4 ఈక్వల్స్ టు 1.02 హోల్ పవర్ n. సో క్యాలిక్యులేటర్ లో 1.02 హోల్ పవర్ n 1.4 ఎప్పుడు అవుతుందో చెక్ చేసుకోవడమే. సో అదే ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ లో నీకు పాయింట్స్ లేవు కాబట్టి సో డైరెక్ట్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 1.02 ఇంటూ ఈక్వల్ టు. సో పైన ఇచ్చిన నెంబర్ నువ్వు చూడని అబ్జర్వ్ చేయి. ఒకసారి ఈక్వల్ టు కానీ 3 వచ్చింది, కానీ యాక్చువల్గా 2 టైమ్స్ మల్టిప్లై అయింది. అంటే మనకు వచ్చే నెంబర్ లో 1 తగ్గించాలని అర్థం. ఇక్కడ రావాల్సిన అమౌంట్ నెంబర్ అంతా 1.4, 1.04 ఉంది. సో చెక్ చేయ. 1.06, 1.14, 7 సార్, 1.29, 7 కాదు నాన్న, 17 సార్, 1.34, 1.37, 1.4, 18 వచ్చింది. 18 నుంచి ఒక నెంబర్ తగ్గిస్తే 17. సో డైరెక్ట్ ఆన్సర్ n ఈక్వల్స్ టు 17 years అప్రాక్సిమేట్లీ అని అర్థం. yes sir, 17. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 6 అడిగిన వాళ్ళు ఎవరు? నేనే సార్. అక్షిత, నీకు అర్థమైంది ఎలా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోవాలో? ఎస్ సార్. ఎస్ సార్. Question number 6 completed. So next one is 13. సో 17 వచ్చింది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20 years పట్టేది. ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఇంకా తక్కువ టైంలోనే పాపులేషన్ 40% వెళ్ళిపోయిందని అర్థం. అందుకే 17 years వచ్చింది. సో ఆన్సర్ 20 కన్నా తక్కువ ఐడెంటిఫై చేసేయచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి కూడా చెప్పేచ్చాను. 20 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ లో కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ 7, 10, 17. సో 7 ఆప్షన్ ఛాన్సెస్ లేవు. సో 10, 17 దగ్గరలో ఉంది కదా కొంత, ఎందుకంటే 2% కి మరీ ఎక్కువ టైం అనేది తగ్గిపోదు. సో కాబట్టి సో ఆప్షన్ డైరెక్ట్ గా 17 పెట్టచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచించగలిగితే. 20 కన్నా తక్కువ ఉంటుందని తెలుసు, 2% పెర్ యానం వేరియేషన్. సో 2% మీద ఎంత పెరిగిపోదు, అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో కాబట్టి 3 years మాక్సిమం తగ్గుతున్న ఉద్దేశంతో సో మనం 17 డైరెక్ట్ గా కూడా పెట్టచ్చు. టైం లేనప్పుడు మనం చేయాల్సినటువంటి టెక్నిక్స్ అనేవన్నీ. రైట్, నెక్స్ట్ 13th క్వశ్చన్. The annual birth and death rates are per 1000. రైట్. సో per 1000. సో ఒక 1000 కి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. ఒక 1000 కి మళ్ళీ పర్ యానం ఇయర్ కి. ఒక ఇయర్ లో 1000 అనేది ఒక శాంపుల్ తీసుకుంటే దానిలో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. సో బర్త్ రేట్ వచ్చి 1000 మంది శాంపుల్స్ లో బర్త్ రేట్ 39.4, అలాగే డెత్ రేట్ 19.4. అంటే ఒక 1000 మందిలో, ఒక సంవత్సరంలో ఒక 1000 మందిలో 39.4% పుడుతున్నారు. సో 19.4% చనిపోతున్నారు. సో డెత్, బర్త్. సో అంటే ఇయర్ లో నెట్ ఎఫెక్ట్. సో పెరుగుతున్న వాళ్ళు తగ్గుతున్న వాళ్ళు కౌంట్ చేసుకుంటే 39.4 మైనస్ 19.4 అంటే ఓవరాల్ గా ఇయర్ మొత్తానికి 20% పీపుల్ పెరుగుతున్నారు. 20 పెరుగుతున్నారు. 39% పుడుతున్నారంటే పెరుగుతున్నారు. డెత్ అని చనిపోతున్నారు. పుట్టే వాళ్ళు చనిపోతున్నారు. నెట్ ఎఫెక్ట్ 20 మంది పుడుతున్నారు అని అర్థం. 20 మంది ఎక్కువ అవుతున్నారు. అంటే ఉన్న దాని మీద ఒక 20 మంది పెరుగుతున్నారు అన్న. ఎంత మందిలో? 1000లో ఫర్ 1000. 1000 కి 20 అన్న. అంటే దీన్ని పర్సంటేజ్ లో మార్చుకుంటే
20/1000 into 100 పర్సెంటేజ్ లోకి మార్చుకుంటే 0.020 ఛాన్సెస్ 2%. మరి 20% అనకూడదు. 20% అనంటే 100కి అయితే, కానీ 1000 కదా, 20 out of 1000 అంటే 2%. ఓకేనా? రైట్. సరిపోయింది క్యాలిక్యులేషన్. ఎనీ డౌట్స్? రైట్. 2%. సో అడుగుతుంది ఏంటంటే 2% ఇస్ ద ఎవ్రీ ఇయర్ చేంజ్. ఇయర్ కి పెర్ యానం కి 2% అని, 2% అనే చేంజ్ పెరుగుతుంది, 2% పెరుగుతున్నారు జనాభా అని చెప్పడం కోసం హింట్ అంతా ఇచ్చాడు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద పాపులేషన్ విల్ బి డబుల్డ్ అస్యూమింగ్ దర్ ఇస్ నో ఇమిగ్రేషన్ ఆర్ ఎమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అంటే ఇక్కడి నుంచి బయట వాళ్ళు ఎవరు రావడం ఉండదు, ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళడం గట్రా ఏమి ఉండదు. ఇదే డేటా తీసుకుని నువ్వు చెయ్యి అని చెప్తున్నాను అన్న. సో దీనిలో ఎన్ ఎంత అని అడుగుతున్నాను అన్న. వాడికి ప్రిన్సిపల్ ఏమైపోవాలంట, డబుల్ అయిపోవాలంట. ఇది కండిషన్, డబుల్ అయిపోవాలంట. పబ్లిక్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు డబుల్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది, పాపులేషన్ డబుల్ అవడానికి ఎంత టైం పడుతుంది. సో ఫార్ములా A = P × 1 + A హోల్ పవర్ n. సో ఏ డబుల్ అయిపోవాలంటే 2p అయిపోవాలి, P 2p అయిపోవాలి. సో PP క్యాన్సిల్. సో 2 = 1 + I అంటే ఎంత, 2%, 0.02, 1.02 హోల్ పవర్ n. సో చెక్ చేసుకోవడం మళ్ళీ క్యాలిక్యులేటర్ లో. 1.02 ఎప్పుడు 2 అవుతుంది. సో 1.02 ఇంటూ ఈక్వల్ టు ఫస్ట్ 2 టైమ్స్ అయినా 2 అయిపోవాలి. థర్టీ 1.96 అవుతుంది. సో మనకి ఆప్షన్స్ లో పాయింట్స్ లేవు కదా, రైట్. 1.99 అంటే అప్రాక్సిమేట్ గా 2. సో 36 ఉందని ఒక నెంబర్ తగ్గించుకుంటే ఆన్సర్ 35 ఇయర్స్. ఆన్సర్ ఇస్ 35 ఇయర్స్. ఆప్షన్ ఏ నన్ను. n = 35 ఇయర్స్. మై క్యాలిక్యులేటర్, సిటిజన్ క్యాలిక్యులేటర్ ఇది వాడనని, ఇది వాడితే చాలా ఈజీగా మీకు అర్థం అవుతాయి. సో లేదంటే మళ్ళీ వేరే క్యాలిక్యులేటర్స్ కొన్నిసార్లు క్యాలిక్యులేషన్స్ రావద్దు, ప్రమాదం. సో బ్యాటరీ క్యాలిక్యులేటర్ వాడితే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇది వాడండి, మనకి అలౌడ్ క్యాలిక్యులేటర్. సో ఎనీ డౌట్స్? క్వశ్చన్ నెంబర్ 13 అర్థమైనట్టేనా ఆశిత? ఎస్ సార్. రైట్. ఇంకెవరికైనా 4B లో డౌట్స్? సార్ ఎగ్జాంపుల్ 21. ఏందన్నా? ఎగ్జాంపుల్ 21 సార్. ఎగ్జాంపుల్ 21. రైట్ అన్న. ఎగ్జాంపుల్ 21 చెప్తానా? ఈ మోడల్ క్వశ్చన్స్ దీనిలో ఏం లేవా? సార్ చెప్పమ్మా. ఇక్కడ n వాల్యూ ఎగ్జాక్ట్ గా 2 వస్తుంది కదా సార్. ఇక్కడమ్మా? అవును. ఓకే. n = 36 అయితే ఎగ్జాక్ట్ గా 2.03 అలా వస్తుంది కదా సార్. అవునన్నా. ఒకవేళ ఆప్షన్ 35 అండ్ 36 ఇస్తే ఏది పెట్టాలి సార్? ఇవ్వండి నాన్న అలా జనరల్ గా. అలా ఇస్తే కనుక ఇంకెందుకు, ఆ పాయింట్ వేరియేషన్ లో ఇన్స్టిట్యూట్ వాడు కన్ఫ్యూజ్ చేసి ఆ లాభం పొందేది ఏమి ఉండదు. సో కాబట్టి జనరల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి కన్ఫ్యూజన్స్ ఇవ్వడం, మినిమం గ్యాప్ అనేది ఉంటుంది అన్న. ఓకేనా? ఓకే సార్. అసలు అది ఎలా కనిపెడతాం, 0.00000 నాట్ వాల్యూస్ కి. సో మనం కనిపెట్టడానికి మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఎలా చేయరు. సో అది పని మన కాదు. మన పని అలా కాన్సెప్చువల్ దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో నెంబర్ క్యాలిక్యులేషన్స్ వీటి మీద ఇన్స్టిట్యూట్ వాడు అసలు స్ట్రెస్ చేయడు. సో ఈజీగా ఆప్షన్ లో వేరియేషన్ ఉంటుంది. సో నీకు ఆ ప్రాబ్లం ఉండదు. మా ఓకేనా? అర్థమైంది ఏం చెప్పాను నేను? ఎస్ సార్. రైట్. రైట్. ఒకసారి అందరూ కూడా క్వశ్చన్ ఎగ్జాంపుల్ నెంబర్ 21 కావాలంట. సో అబ్జర్వ్ చేయను, నేను క్వశ్చన్ నెంబర్ 21 చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ నెంబర్ 21. సో దీనిలో మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏమన్నా లేదా వేరే ఏమైనా ఉన్నాయి దీనిలో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాయి? దట్ ఏం లేవు. క్వశ్చన్ చదువుతాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చాలా పెద్ద ఉంది కానీ ఈజీయే. A person opened an account on April 2011 అన్నది.
సో 2011 కింద 2011 ఇయర్ ఇస్తున్నాడు కాబట్టి విత్ డిపాజిట్ ఆఫ్ 800. సో డిపాజిట్ అమౌంట్ ప్రిన్సిపల్ ఇనిషియల్ గా బ్యాంక్ లో 800 డిపాజిట్ చేశారండి బ్యాంక్ లో. ది అకౌంట్ పెయిడ్ 6% ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. మనకి బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడంటే 6% ఇస్తాడంట. ఇది క్వార్టర్లీ ఇంట్రెస్ట్. 6% అనేది పరానమా లేకపోతే ఏంటిది? కంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. సో చెప్పలేదు మనకి. సో ఇది అజ్యూమ్ టు బి పరానం. సో కంపౌండింగ్ యాన్యువల్ గా జరగట్లేదండి. సో కంపౌండింగ్ కూడా ఎలా జరుగుతుందంటే కంపౌండింగ్ క్వార్టర్లీ. ఓకేనా? నెక్స్ట్ ఆన్ October 1st, 2011. సో ఇది డిపాజిట్ చేసిన డేట్ ఏప్రిల్ 2011. 1st April 2011 అనుకుందాం, ఇన్ఫర్మేషన్ లేదు. సో October 1st హీ క్లోజ్ ది అకౌంట్. సో అకౌంట్ క్లోజ్ చేశారు. క్లోజ్ డేట్ 1st October 2011 అండ్ యాడెడ్ ఎనఫ్ అడిషనల్ మనీ. సో మళ్ళీ ఇప్పుడు ఈ డేట్ కి అమౌంట్ ఎంత ఉందో తెలుసుకుంటే దానికి సమ్ ఎడిషన్ చేశారంట. యాడెడ్ సమ్ అడిషనల్ మనీ. అమౌంట్ ఎంత తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఇన్వెస్ట్ ఇన్ 6 months టైం డిపాజిట్. సో యాడ్ చేసి దీన్ని మళ్ళీ 6 months డిపాజిట్ చేశారంట ఎక్కడ ఫర్ 1000. సో డిపాజిట్ చేశాక అది 1000 అవుతుంది అంటున్నారు. ఎర్నింగ్ 6% కాంపౌండెడ్ మంత్లీ. సో ఇది అవ్వడం కోసం ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6% అంట పరానము. ఇక్కడేమో కంపౌండింగ్ అనేది మంత్లీ అంట. ఇదేనా వాడు చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకున్నాను. Question chauta. A person opened an account on 1st April with a deposit of 800, right? Initial amount 800. The account paid 6% interest per annum quarterly compounding. On 1st October, he closed the account and added additional enough money to invest in a 6 months time deposit for 9,000. For 1,000. So okay, okay, nisho. So ఈ 1000 అయ్యేలాగే అడిషనల్ మనీ యాడ్ చేశాడు అన్నాను. ఓకేనా? సో 1000 అయ్యేలాగే అడిషనల్ మనీ యాడ్ చేశాను. అంటే ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు, అది 1000 అవ్వాలి. ఆ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను దీనిలో. For 1000 earning 6% compounded monthly. See the information. A option A. How much additional amount did the person invest on October 1st? So ఎంత అడిషనల్ గా ఇన్వెస్ట్ చేయాలి? 1000 అవ్వాలంట. అడిషనల్ గా ఎంత ఇన్వెస్ట్ చేయాలి తెలియాలంటే ఆ రోజుకి అకౌంట్ డబ్బులు ఎంత ఉందో తెలిస్తే దానికి అడిషనల్ ఎంతో తెలుస్తుంది. 2. The maturity value of the time deposit on 1st April 2012. సో ఇక్కడ నుంచి మళ్ళీ 6 months వేసాను. అక్టోబర్ నుంచి అంటే ఇది ఒక 3 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 11 years లో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంకో 3 months 12 years లో. సో మార్చ్ ఎండింగ్ వరకు అమౌంట్ ఉంటుంది. అందుకనే మార్చ్ ఎండింగ్ 1st April కి ఎంత అమౌంట్ అని అడుగుతుంది. అంటే ఈ 1000 మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని అడుగుతున్నాను. క్యాలిక్యులేట్ చేయాలి మెచ్యూరిటీ వాల్యూ. హౌ మచ్ ద టోటల్ ఇంట్రెస్ట్ వాజ్ ఎర్నడ్. ఇది నా క్వశ్చన్. క్వశ్చన్ లో ఎవరికైనా ఫస్ట్ డౌట్? ఎగ్జాంపుల్ అడిగింది ఎవరు? అభిషేక్, నీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అంతా అర్థమైనట్టేనా? క్వశ్చన్ లో అర్థం కాదు ఏమైనా ఉందా నీకు? క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు చేద్దాం. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 1st April నుంచి 1st October వరకు, 1st April నుంచి 1st October వరకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి కదా. సో దాని అమౌంట్ ఎంత అవుతుందో కనిపెడదాం. A = P × 1 + A² అనేది ఫార్ములా. సో అమౌంట్ ఎంత అవుతుందో నాకు తెలియదు. ప్రిన్సిపల్ 800 ఇనిషియల్ అమౌంట్, 1 + I అంటే కనుక 6% అని, కానీ క్వార్టర్లీ కాంపౌండింగ్ కాబట్టి 6% మనం ఏం చేయాలన్నా డివైడ్ బై క్వార్టర్లీ కాంపౌండింగ్. ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి ఇయర్ లో? 4 అనా? క్వార్టర్ అంటే 3 months. సో 4 quarters అంటే 1.5. 1.5% అంటే 0.015. మా అర్థమవుతుంది ఏం చెప్పాను? 0.015. 1.5% అంటే 0.015 అన్న పర్సెంటేజ్ కదా వేయాలి. సో 0.5 మార్చాలి. హోల్ పవర్ n అంటే ఎంత? n అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే క్వార్టర్లీ కాంపౌండింగ్ కాబట్టి 6 months కి. ఇక్కడ నువ్వు కడుతుంది ఎన్ని నెలలు? 6 months. 6 months కి క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే ఏమవుతుంది అన్న? క్వార్టర్ అంటే 3 months.
6 months కట్టాలంటే ఎంత అవుద్ది 2 times అవుద్ది n = 2 అవుద్ది. అర్థమైంది ఏం చెప్పాను నేను? n = 1 వేయకూడదు, అది ఇయర్లీ కాంపౌండింగ్. 1 year లో 6 months లో క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే 2 times అవుతుంది. సో n is 2 అని అర్థం, రైట్ నా? సో దీనికి మనం ఫార్ములా పాయింట్ ఆఫ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఇయర్ కదా. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 6 months అంటే 0.6, 0.5 years ఇంటూ 0.5 ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఇయర్, క్వార్టర్ అంటే 4. నెక్స్ట్ a = 800 పవర్ 1.015 హోల్ స్క్వేర్. $1.030 వచ్చిందని ఇంటూ 800 కూడా చేస్తాను, క్యాలిక్యులేటర్ చేస్తే. సో నీ ఆన్సర్ 824.18 వచ్చింది. సో 6 months అవుతున్న అమౌంట్ 824 కానీ ఇది ఎంత యాడ్ అయితే మనకి ఇది 1000 అవుతుంది. మళ్ళీ కొత్త డిపాజిట్ చేయడానికి -1000, దట్ ఈక్వల్స్ టు 175.82 రూపీస్ బ్యాలెన్స్ ఫిగర్ యాడ్ చేస్తే కనుక అడిషనల్ మనీ అది 1000 అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ అడిషనల్ అమౌంట్ ఇట్ ఈస్ ఎ పర్సన్ ఇన్వెస్ట్ అని అడిగారు. ఆన్సర్ 175.82. ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఏ కి ఆన్సర్ నాన్న, ఆప్షన్ ఏ కి, ఫస్ట్ క్వశ్చన్ ఏ కి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెచ్యూరిటీ వాల్యూ ఆఫ్ ద టైమ్ డిపాజిట్? ఈ 1000 ని ఎంతకాలం డిపాజిట్ చేసాం? మళ్ళీ 6 months డిపాజిట్ చేసాం. 6% per annum interest, మంత్లీ కాంపౌండింగ్, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సో దానికి అమౌంట్ a = మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ ఫార్ములా 1+1. సో ఈసారి ఇనిషియల్ అమౌంట్ ఎంత అంటే ఇది అయిపోయింది కదా, ఈసారి మళ్ళీ కొత్తగా ఏం చేస్తాను, 1000 రూపీస్ డిపాజిట్ చేస్తాను బ్యాంక్ లో. 1 + i ఎంత అంటే కనుక i వాడు ఇచ్చాడు క్వశ్చన్ అంతా 6% ఇచ్చాడు నాకు. i 6% per annum నా. సో మంత్లీ కాంపౌండింగ్ కాబట్టి ఇది మంత్లీ కాంపౌండింగ్ కాబట్టి 6%/12, 6/12 వేయాలి. 6 division 12, so that equals to 0.5%, division 100, so 0.005. 6/12% నాన్న అంటే 0.005 హోల్ పవర్ n. 6 months లో ఎవ్రీ మంత్ కాంపౌండింగ్ అంటే ఎన్నిసార్లు అవుతాయి? 6 times కన్వర్షన్ అవుతుంది. 1000 ఇంటూ 1.005 హోల్ పవర్ 6 క్యాలిక్యులేట్ చేయగానే ఎంత అవుతుందో ఇది 1.005. 6 times కావాలంటే పైన 3 ఉంటే 2 times ఇందాక చెప్పాను నేను. సో అంటే 7 ఉండాలి పైన, అంతకుమించి ఏం లేదు. 7 ఉంటే 6 times మల్టిప్లై అయినట్టు అంటే 1.0303 ఇంటూ 1000. సో దట్ ఈక్వల్స్ టు 1030 రూపీస్, 0.37 రూపీస్ అవుతున్నాను. అంటే 30 రూపీస్ పెరిగిందని, అంతకుమించి ఏం లేదు. మెచ్యూరిటీ వాల్యూ after 6 months in a time deposit is 1030. How much the total interest was earned? So the question, total interest ఎంత అని అడిగాను. సో చెక్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 800 నుంచి 824.18 అయిందా? 800 నుంచి ఇంతవరకు పెరిగిందా? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 24.18 వచ్చింది. ప్లస్ ఇక్కడ నువ్వు యాడ్ చేసింది అమౌంట్ అని, ఇంట్రెస్ట్ కాదు ఇది, ఎవడు ఇవ్వలే, మన డబ్బులు ఇవి. సో ఇక్కడ వచ్చింది ఇంట్రెస్ట్ నాన్న. సో ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో 800 కాస్త 824 అయింది, 24 రూపీస్. అలాగే 1000 కాస్త 1030 అయింది అంటే ఇక్కడ 30 రూపీస్. సో 24.18 plus 30.3837, that equals to 54 rupees. Approximate answer 54.55 is the total interest. Abhishek, Yes, sir. Yes, sir. అదేం సార్. Right, ma'am. Thank you. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ నేను ఇచ్చిన వర్క్ లో? ఎవరికి ఏమి డౌట్ లేవా? రైట్ నాన్న. సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త కాన్సెప్ట్ నాన్న, కాన్సెప్ట్ చెప్పుకుందాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. Concept is effective rate of interest.
సో దీని మీనింగ్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను, చాలా ఈజీగా అర్థమవుతున్నాను. సో అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను అడిగిన పర్సన్ నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఈజీగా అయిపోతుంది క్యాలిక్యులేషన్స్ లో. సో ఎవరిని తీసుకుందాం? ఆకాష్, నా వాయిస్ క్లియర్ గానే ఉందా నీకు? రైట్ ఆకాష్, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో, ఆలోచించి సమాధానం చెప్పు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ అమౌంట్ ఒక 10,000 రూపీస్ అనుకుందాం. ఓకేనా? ఓకే సార్. అవి వచ్చి 10% ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం నాన్న. ఓకే సార్. రైట్. సో నేను 1 year టైం తీసుకున్నాను అంతే. 1 year లో చెప్పు 1 year ఇంట్రెస్ట్ ఎంత? 1,000 సార్. 10,000 ఇంటూ 10% ఇంటూ 1 year దట్ ఈక్వల్స్ టు 1,000 అంతేనా? ఎస్ సార్. 1,000 ఇప్పుడు నేను అంటాను అదే 1 year కి ఇంట్రెస్ట్ అడుగుతున్నాను, కంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అన్నాను. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ ఈసారి కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అయితే? A equal to CA equal to P into 1 plus I whole power n 1 plus I whole power n minus 1 సార్. అంతే కదా? సో దాని ఇనిషియల్ గా ప్రిన్సిపల్ ఎంత? 10,000 ఇంటూ 1 ప్లస్ ఐ అంటే ఎంత? 10% ఏనా? ఎస్ సార్. 10% by 2 సార్. 10% బై 2 అంటే 5%, 0.5. 0.5 సార్. సో 0.05 హోల్ పవర్ n అంటే ఎంత? 2 సార్. 2. 1 into 2 అంతే కదా? సో అంటే 1 into 1 year లో 2 times కాబట్టి 1 into 2 మైనస్ 1. సాల్వ్ చేద్దాము దీన్ని. ఎస్ సార్. 10,000 into 1.05 హోల్ పవర్ హోల్ స్క్వేర్ 1.1025 సార్. మైనస్ 1 పర్వాలేదు, నమ్మచ్చు, కంగారు ఏం లేదు. 0.1025 సార్. 1025 ఎస్ సార్. ఇంటూ 10,000 కూడా చేసాయి. 1025 సార్. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని కంపారిజన్ అనమాట, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందా? సెకండ్ దాంట్లో ఎక్కువ వచ్చింది సార్. ఎందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది? 2 times ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం అంతే. ఇయర్ లో 2 times ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ 1 time ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్, 2 times ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయింది కదా? సో ఏదైతే ఇయర్ లో, ఒక ఇయర్ లో నేను మాట్లాడుతున్న జాగ్రత్త వినే, 1 year లో ఇంట్రెస్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చినప్పటికి ఇంట్రెస్ట్ 1 year లో ఇంట్రెస్ట్ అనే దాన్ని కంపౌండింగ్ జరిగితే ఇంట్రెస్ట్ రేటు ఎఫెక్టివ్ గా చేంజ్ అయిపోతుందా అంటే ఎస్ అని చెప్పాలి. సో ఆ కాన్సెప్ట్ నే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 10% అన్న 1 time కట్టాం, కానీ ఇక్కడ నువ్వు కట్టే నిజంగా ఎఫెక్టివ్ రేట్ చూస్తే నా 1,025 టోటల్ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఎంత మీద వచ్చింది? 10,000 మీద వచ్చింది. నువ్వు క్యాలిక్యులేటర్ లో ఇంటూ 100 1025 by 10,000 10.25%. 10.25 అర్థమవుతుందా? సో 10% అనేది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు? యాన్యువల్ కాంపౌండింగ్ అయితే. ఎస్ సార్. అంటే 1 time క్యాలిక్యులేట్ చేస్తాం. అదే 10.25% అనేది ఎంత? ఎప్పుడు? హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్. అంటే నా ఇయర్లీ కాంపౌండింగ్, ఇయర్ లో కాంపౌండింగ్ ఎక్కువ సార్లు జరిగింది అనుకో, నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది సార్. పెరుగుతుంది. కానీ దీన్ని యాక్చువల్ గా 10.5% per annum అనకూడదు. ఓకేనా? ఎందుకు అనకూడదు దీన్ని? ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కదా. ఎస్ సార్. ఓకేనా? ఇదేమో ఇది యాన్యువల్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. సో రెండు వేరు అనమాట. సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అదే, ఒక ఇయర్ లో ఇంట్రెస్ట్ ని ఎఫెక్టివ్ గా మారితే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది 10% అని క్వశ్చన్ ఇస్తున్నాడు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ చేస్తావు అంటే 10% కాదు, 10.25% అని చెప్పడమే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని ఫార్ములాలోకి ఈజీగా కన్వర్ట్ చేస్తారన్నాడు. సో ఫార్ములా వచ్చి 1 plus I whole power n minus 1 ఈజ్ ఎ ఫార్ములా. సో దీన్ని డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. ఎలా అంటే చూడు, 1 plus I అంటే 10% కదా, 0.1 whole power n అంటే నా నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అన్న, ఇయర్ లో 1 into 2 whole power 2 minus 1. సో క్యాలిక్యులేట్ 1.1 whole power 2 1.21 minus 1 సార్. minus 1 అంటే ఎంత? 0.21 0.21. అయ్యంటే సారీ అయ్యంటే 10% కాదు కదా, హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ కదా, అంటే ఎంత? 5%. 0.5. ఓకేనా?
1.05 whole power square 1.1025 sir. 1.1025 minus 1 అప్పుడు ఎంత ఎంత 0.1025. సో దీని పర్సెంటేజ్ లో 10.25% ఏమైంది 10.25% అయిపోయింది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా ఎవ్రీ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ డే వైజ్ కాంపౌండింగ్ అన్నాం, ఇది ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ 365 అన్నిసార్లు చేసి ఎఫెక్టివ్ రేట్ కనుక్కునే బదులు డైరెక్ట్ గా ఫార్ములా ఉపయోగించవచ్చు, రైట్. సో ఫైనల్లీ ది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 plus I whole power n minus 1, where I అంటే ఇంట్రెస్ట్ రేట్ compounding based అంటే divided by number of conversions in a year, n అంటే number of conversions in a year. ఈ రెండు కూడా ఇయర్ కే చెప్తాం, ఎందుకంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్ కే మాట్లాడతాం నేను, ఓకేనా. 2 years కి 3 years కి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు మాట్లాడదు, ఇయర్ లో కాంపౌండింగ్ కే మాట్లాడతాం. సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 year. 1 year లో జరిగిన సిచ్యువేషన్ వల్ల కదా ఇదంతా. 1 year లో 1 time జరిగితే దాన్ని కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటాం. 1 year లో 5 times జరిగితే 5 times కాంపౌండింగ్ అంటాం. 10 times జరిగితే 5 times జరగచ్చు, ఎవ్రీడే జరగచ్చు, 365 times అన్నమాట. ఎవ్రీడే అంటే 365 times కాంపౌండింగ్ జరుగుతుందని అర్థం. సో ఎన్నిసార్లు జరగలేదు, ఫార్ములా ఇస్ 1 plus I whole power n minus. సో దీన్ని ఉపయోగించుకుని క్వశ్చన్ నెంబర్స్ ఇందాక మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆకాష్. సో సాల్వ్ చేద్దాం 3 and 9 అన్న. సో క్వశ్చన్ నెంబర్స్ 3 and 9 చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తెలియని వాళ్ళు. సో క్వశ్చన్ నెంబర్ 3 ఫస్ట్ 3 చెప్తాను, 9 మీరు చేద్దరు కానీ. Question number 3. The effective rate of interest compounding to a nominal rate of 3% per annum. So what I ఇచ్చాను 3% per annum అని. అయితే ఇది రెగ్యులర్ గా యాన్యువల్ కాంపౌండింగ్ అయితే, హాఫ్ ఇయర్లీ అయితే కనుక ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పాలి, 1 plus I whole power n minus 1. సో 1 plus I అంటే 3% బై నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ హాఫ్ ఇయర్లీ కాబట్టి 2 times 3% by 2 అంటే 1.5%. హోల్ పవర్ n ఇయర్ లో 2 times నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఇయర్ హోల్ పవర్ 2 minus 1. సో 1.015 whole square minus 1. సో అంత క్యాలిక్యులేట్ చేయాలని క్యాలిక్యులేటర్ లో దీని ఆన్సర్ 1.030225 minus 1.03225 అన్న మైనస్ 1. సో 0.3225 sir 1.030 sir 30 1.030 అన్న. yes sir. ఓకే 0.030. సో మల్టిప్లై చేస్తే 3.0225 అంతేనా. yes sir. దిస్ ఇస్ అన్ ఆన్సర్. సో సేమ్ ప్రొసీజర్ లో మీరు క్వశ్చన్ నెంబర్ 9 కూడా చేయొచ్చు. కన్వర్టబుల్ క్వార్టర్లీ అని అడిగితే క్వార్టర్లీ బేస్ చేయడమే క్వశ్చన్ నెంబర్ 9. సో తొందరగా చేయను అది కూడా. సో 9 లో ఐ ఎంత ఇచ్చాడు, 7% ఇచ్చాడు అన్న పెరాణం ఇచ్చాడు. అది 1 year లో యాన్యువల్ కాంపౌండింగ్ అయితే, మరి కాంపౌండింగ్ ఎలా చెప్తాడు, క్వార్టర్లీ కాంపౌండింగ్ అంట. సో క్వార్టర్లీ అంటే నన్ను అర్థం చేసుకోవాలి, క్వార్టర్లీ అంటే ఇయర్ 3 months ఇదే క్వార్టర్ అంటే ఇయర్ లో 4 quarters ఉంటాయి, ఓకేనా. మళ్ళీ జాగ్రత్త, చాలా మంది 3 quarters అనుకుంటారు, రైట్. సో క్వార్టర్ అంటే 3 months అంటే 4 quarters ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని 1 plus I అంటే 7% by 4, 7/4, 1.75 divided by 100. సో 0.0175 డైరెక్ట్ వాల్యూస్ అన్న. 1 plus I whole power n 4 times quarter లో minus 1. సో సాల్వ్ చేయండి దీన్ని. 1.0175 1.07185 అంతేనా, minus 1. 0.7185 into 100 7.07, 7.185 is an answer.
ఆప్షన్ డి నా? ఎనీ డౌట్స్? సో మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టేనా అందరికి? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నిహారిక, వాయిస్ ఓవర్ లేదు. అలాగే నెక్స్ట్ శిరీష ఆల్రెడీ ఉన్నదండి. శివ మార్కండేయ, నో డౌట్స్. శివ మార్కండేయ నీకు అన్ని అర్థమైనట్టేనా? ఎస్ సార్. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. మణికంఠ జట్ల, ఎస్ సార్. డౌట్స్ ఏం లేవు కదా నాన్న? లేవు సార్. సెట్ 4A 4B రెండు ఎక్సర్సైజ్లు చేసావా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పి అన్నపూర్ణ, హలో సార్. చేసావమ్మా? రెండు ఎక్సర్సైజ్లు చేసావా? నేను కొత్తగా వచ్చానండి, నా దగ్గర బుక్స్ లేవు, వింటున్నాను అంతే. ఓకే ఓకే. బుక్స్ నీకు తీసుకోలేదమ్మా నువ్వు? ఇంకా తీసుకోలేదండి, నాది ఓపెన్ లో రాశాను ఇంట్రో, హాల్ టికెట్ నంబర్ రాలేదండి నాది. సరే సరే సరే, నో ప్రాబ్లం. మ్యూట్ చేసి. నెక్స్ట్ రేష్మా నాన్న, నీకు కూడా 4A 4B క్లియర్ కదా నాన్న? ఎస్ సార్. రైట్ రైట్. దీంతో టోటల్ ఇంట్రెస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయిందన్న. దీని తర్వాత ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం ఇవాళ. సో రేపు క్లాస్ లో యాన్యుటీ టాపిక్ రేపు వెళ్దాం. ఎందుకంటే యాన్యుటీ క్లాసెస్ మనం చెప్పుకోవాలంటే ఈజీగా మనకి కొంచెం టైం పడుతుంది, 1 hour పైన పడుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు యాన్యుటీ, సో చిన్న టెక్నాలజీ, కొంత చిన్న టెక్నాలజీ, జనరల్ టెక్నాలజీ కొంచెం నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో ఒక పర్సన్ ఎవరైనా బెటర్ విత్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా, రాఘవేంద్ర. రాఘవేంద్ర క్యాలిక్యులేటర్ దగ్గర పట్టుకుని అడిగిన సమాధానం చెప్పా. రాఘవేంద్ర నీ వాయిస్ చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. రాఘవేంద్ర వినబడుతుందా? రైట్. తర్వాత బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది 1 year, అలాగే ఎండ్ ఆఫ్ ది 2nd year. ఫస్ట్ ఇయర్, 2nd year, 2 years తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా నా దగ్గర ఒక 10 rupees ఉన్నాయనుకో, సో దాని మీద నాకు 10% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనుకో. 1 year ఎండ్ తర్వాత డబ్బులు ఎంత అవుతాయి? 11 అవుతాయి. రైట్. మళ్ళీ 2nd year ఎండ్ లో ఇంకో 10% వస్తుంది అనుకో, 2nd year ఎండ్ డబ్బులు ఎంత అవుతాయి? 11 rupees का 10%. 11 మీద ఇంట్రెస్ట్ అని క్యాలిక్యులేట్ చేయి. 12.1 సార్. 12.1 అంతేనా? రైట్. సో వీటికి నేను చిన్న టెర్మినాలజీ నేర్పిస్తాను, అంతకు మించి చేయాలి. సో మనం ఆల్రెడీ దీన్ని నేర్చుకున్నాం. ఇనీషియల్ గా ఉన్న ఈ 10 rupees ఏమంటాం? ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్ అంటాం. రైట్. సో 11 rupees ఏమంటాం? అమౌంట్ ఫర్ 1 year, ఫస్ట్ ఇయర్. ఓకేనా? దీన్ని ఏమంటాం? అమౌంట్ ఫర్ సెకండ్. అమౌంట్ ఫర్ 2 years. రైట్ నాన్న? రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, రివర్స్ రాదు నుంచి చేయాలి. 12.1 రూపీ కావాలి నాకు. 2 years ఎండ్ తర్వాత 10% ఇంట్రెస్ట్ per annum చొప్పున కావాలంటే ఇనిషియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేయాలని అడిగాను. ఏం చెప్తా ఆన్సర్?
₹10 ఇన్వెస్ట్ చేయాలి. 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అంతే కదా. నాకు 1 year తర్వాత 11 రూపీస్ కావాలి, 10% ఇంట్రెస్ట్ చొప్పున అయితే కనుక 11 రూపీస్ అవుతుంది. ఇనిషియల్ కి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అవుతుందని అడిగాను. ఏం చెప్తావు? ₹10. అంతే కదా అర్థం. సో అంటే నేను ఇప్పుడు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఫ్యూచర్ లో 12.1 2 years తర్వాత వస్తుంది, 1 year అయితే 11 రూపీస్ వస్తుంది అన్న. సో అందుకనే దీన్ని మనం అంటానన్న ప్రిన్సిపల్ ఈజ్ నోన్ యాజ్ ఇనిషియల్ వాల్యూ. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ. దీనికి ఒక్కొక్క పేరు నాన్న, జస్ట్ టెర్మినాలజీ నేర్పిస్తా అంటే ఏమంటాం? ప్రెసెంట్ వాల్యూ అని అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ meant by A2 అమౌంట్? బ్యాలెన్స్ ఎండ్ ఆఫ్ 2 years అంతే కదా నాన్న రాఘవేంద్ర? సో దీన్ని నాన్న ఫ్యూచర్ లో మనం ఎంత సంపాదిస్తున్నామో చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం అంటామన్నా ఫ్యూచర్ వాల్యూ. సో ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ వర్డ్స్ అనేవి మనం ఓన్లీ కంపౌండ్ ఇంట్రెస్ట్ లోనే వాడతాం నేను. ఓకేనా? కంపౌండింగ్. మళ్ళీ దీనిలో నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ తీసుకోవద్దు. ఓకేనా? ఓన్లీ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ తో ప్రిన్సిపల్ ని ప్రెసెంట్ వాల్యూ అంటాం. సమ్ టైం తర్వాత వచ్చే అమౌంట్ ని మనం అంటాం ఫ్యూచర్ వాల్యూ అని అంటాం. సో ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి. వాల్యూ ఫ్యూచర్ లో అమౌంట్ కనుక్కోవడానికి కంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫార్ములా చెప్పు. డైరెక్ట్ ఫార్ములా AN equals to 1 plus I power n. P into 1 plus I whole power n అంతే కదా? Yes sir. రైట్. ఇప్పుడు దీనిలో నువ్వు పేర్లు మార్చుకోవడమే. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ అమౌంట్? దాన్ని ఏమనాలి? ఫ్యూచర్ వాల్యూ. వాట్ ఈస్ meant by P? Initial value. Present value. For terminology present value. ఓకేనా? 1 plus I whole power n. రైట్. ఇది ఒక ఫార్ములా అన్నమాట. సో దీని నుంచి మనం కొంచెం సార్ నాకు ప్రెసెంట్ వాల్యూ కావాలి అని అడిగారు అనుకున్నా, ఫ్యూచర్ లో 12.1 2 years లేదా 1 year 10% ఇలా చెప్పి ప్రెసెంట్ వాల్యూ ఎంత అడిగితే ఫార్ములా ఇదే ఫార్ములాని ఇది పంపించచ్చుగా. అప్పుడు ఏమవుతుంది వాల్యూ? ఫ్యూచర్ వాల్యూ బై 1 plus I whole power n అన్న. సో అంటే ఫ్యూచర్ వాల్యూని మల్టిప్లై చేస్తాను, సపరేట్ చేస్తాను చూడు. 1 by 1 plus I whole power n అన్నాను. ఓకేనా? మై డియర్ ఫ్రెండ్ అర్థమైందా? yes sir. రైట్. సో దీన్ని నేను అంటాను మనం చెప్పే ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. సో దీన్ని మనం ఏమనాలి? డిస్కౌంటింగ్. అంటే నేను ఫ్యూచర్ లో ఉన్న అమౌంట్ ని డిస్కౌంటింగ్ అంటే రెడ్యూస్ చేయడం, తగ్గించి ప్రెసెంట్ కి వస్తున్నాను. సో ఫ్యూచర్ లో ఉన్న వాల్యూని తగ్గించి ప్రెసెంట్ కి రావడాన్ని డిస్కౌంటింగ్ అంటాం. అంటే ఇక్కడి నుంచి వెనక్కి రావడాన్ని డిస్కౌంటింగ్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ముందుకు వెళ్ళాలని ఏమంటాం? రాఘవేంద్ర ప్రెసెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి వెళ్ళాలని ఏమంటాం? Future value. రాఘవేంద్ర వాయిస్ వినబడుతుందా? Yes sir. చెప్పు. ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలని ఏమంటాం? తెలియలేదా? కొంచెం గట్టిగా మాట్లాడు రాఘవేంద్ర. తెలియలేదు సార్. తెలియలేదు జాగ్రత్తగా. ఏం లేదు, ఇప్పుడు దాకా మనం చదువుకున్న కాన్సెప్టే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ అంటే ఏమని చెప్పాను నేను స్టార్టింగ్ లో? మర్చిపోయావా? Yes sir. కాంపౌండింగ్ అంటే ఏం చెప్పు మీనింగ్? ఎడిషన్, యాడ్ అవడం. సో ఇనిషియల్ నుంచి ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కి వాల్యూ యాడ్ అవుతుందా లేదా? Yes sir. ఇప్పుడు ప్రెసెంట్ నుంచి వెనక్కి, ఫ్యూచర్ నుంచి బ్యాక్ వస్తే ప్రెసెంట్ కి వస్తే వాల్యూ ఏమవుతుంది? Discounting. డిస్కౌంటింగ్. రెడ్యూస్ అయితే డిస్కౌంటింగ్, యాడ్ అయితే కాంపౌండింగ్. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్త ఉందిగో, ఇది ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్. 1 plus I whole power n ఉంది కదా, దీన్ని ఏమనాలి ఇప్పుడు? కంపౌండింగ్ ఫ్యాక్టర్. ఓకే సార్. అర్థమైందని చెప్పాను నేను. yes sir. అప్పుడు నువ్వు చెప్పు. సో ఇప్పుడు 10 నుంచి 12.1 కి వెళ్ళాం కదా. సో ఇది ఎంత పెరిగింది ఇక్కడ నీకు? అమౌంట్ 2.1 రూపీస్ పెరిగింది కదా ఇంట్రెస్ట్. yes sir. ఇది పెరగడానికి ఈ ఫార్ములానే కదా ఉపయోగిస్తాం. yes sir. ఈ ఫార్ములా నేను ఇక్కడ రాస్తాను, దీన్ని బట్టి నువ్వు చెప్పు. సో ఫ్యూచర్ వాల్యూ కనుక్కున్నాను. 10 రూపీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 10 into 1 plus I ఏమో 10% 0.1 whole power 2 అంతేనా కదా? సో 10 రూపీస్ into 1.1 whole power 2 అంతేనా కదా? సో 10 into 1.1 whole power 2 అంటే ఎంత? 1.21 అంతేనా?
1.2 హోల్ స్క్వేర్ అంటే 1.2 కదా. ఈ 1.2 ఇప్పుడు ఏమనాలి? కాంపౌండింగ్ ఫ్యాక్టర్. అంతే. అంటే మనం ఏదైతే మల్టిప్లై చేసి 10 ఇనిషియల్ గా 10 రూపీస్ అంటే ప్రజెంట్ వాల్యూని మల్టిప్లై చేస్తున్నామో ఈ మల్టిప్లికేషన్ మనం ఏమనాలి? కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అనాలి. ఎందుకంటే దాని మల్టిప్లికేషన్ వల్లే 10 రూపీస్ ఏమవుతుంది? 12.1 అవుతుంది కదా. కదా. సో ఈ మల్టిప్లికేషన్ అనాలి, కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అనాలి. ఈ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఎన్ని ఏళ్ళకి సంబంధించింది? ఇది 1 year, 2 years. 1 2 హోల్ పవర్ 2 కదా. ఆ కాంపౌండింగ్ అంటే 2 years కి వాల్యూస్ ని యాడ్ చేస్తే వచ్చిందా? అర్థమవుతుందా? రైట్. సో 2 years కి వాల్యూస్ ని యాడ్ చేస్తే వచ్చిందన్న దాని మీనింగ్ అది. రైట్. అలాగే ఇది కూడా నువ్వు చెప్పగలవా ఇప్పుడు దీన్ని కూడా? సో ఇదే పాయింట్ రివర్స్ లో మనం మాట్లాడుకుంటే సో ప్రెసెంట్ వాల్యూ అంటే ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + a హోల్ పవర్ n 1/1 + a హోల్ పవర్ n. సో ఇప్పుడు దీన్ని నేను రివర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ ఫార్ములా సెకండ్ ఫార్ములా ప్రెసెంట్ వాల్యూ ఉపయోగిస్తాను నేను. సో నాకు ప్రెసెంట్ వాల్యూ కావాలంటే ఈ 10 రూపీస్ అనేది నాకు తెలియదు అనుకో. 12.1 క్వశ్చన్ లో ఇచ్చాను అనుకుందాం. అంటే 12.1 ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఇది 10 రూపీస్ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. సో నువ్వు కనిపెట్టాలి 12.1 ఇంటూ 1/1 + i అంటే 10%, 0.1 హోల్ పవర్ 2. సో 12.1 ఇంటూ 1/1.1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1/1.21 అంటే ఎంత? 10. కాదు, 1/1.21 అంటే 1/1.21 అంటే ఎంత అని అడుగుతున్నాను నేను. 0.826 అన్న. సో 0.826 ఏమన్నా ఇప్పుడు మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? చూడు ఇప్పుడు 12.1 0.826 మల్టిప్లై చేయాల్సి వస్తుంది. చూడు 10 వస్తుంది. యాక్చువల్ వాల్యూ 10 వచ్చినట్టే కదా. అంటే దీని అర్థం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ 12.1 ని తగ్గించడం కోసం, అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. కంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటే 1 కన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని 10 తో మల్టిప్లై చేయడం వాల్యూ పెరుగుతుంది. దీన్ని 12.1 తో మల్టిప్లై వాల్యూ తగ్గుతుంది. సో 1 కన్నా తక్కువ ఉంటుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది. మీనింగ్ అర్థమైందని అందరికి? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ అండ్ ఫ్యాక్టర్స్, కంపౌండింగ్ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. సో ఇది 2 years కట్టాం నాన్న, మనం 2 years కట్టొచ్చు, 10 years కట్టొచ్చు, ఎంతకైనా కట్టొచ్చు అన్న. సో కంపౌండింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ప్రెసెంట్ వాల్యూ, సారీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మనం ప్రెసెంట్ వాల్యూ అంటాం. కంపౌండింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఫ్యూచర్ వాల్యూ అంటాం. ఎనీ డౌట్స్? ఆకాష్ క్లియర్ అయినా? ఇది అర్థమైందా నీకు? ఇది కాన్సెప్ట్ అంతా అర్థమైనట్టే కదా? Is there any difference between amount formula and future value formula? No sir, only no, both the formulas are same kada. Terminology change chesam ante. Yes sir. So present value ante adu kotta formula em kaadu. Present value ante principal kavali. Principal kavalante future value ni em cheyali? Divide cheyali. Dento divide cheyali? Discounting factor tho ante. Discounting factor అయితే మల్టిప్లై చేయాలి. డివైడింగ్ ఎంత అంటే 1 + a హోల్ పవర్ n అంటాం. సో సెపరేట్ చేస్తే ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + a హోల్ పవర్ n అంటాం. సో 1/1 + a హోల్ పవర్ n మనం ఏమనాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? yes sir. రైట్ then, thank you very much. So this is the concept of present value, future value, compound factor and discounting factor. సో వీటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెరిఫై చేసుకోండి. సో ఇది నాన్న ఇవాళ క్లాస్ ఇంతే. సో రేపు క్లాస్ లో మనం యాన్యుటీ మీద కాన్సెప్ట్ మొత్తం కూడా రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇవాళకి వర్క్ కూడా ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ కాన్సెప్ట్ మీద సమ్స్ అన్ని కూడా మనకి మిక్సప్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ మీరు 4C ఎక్సైజ్ ఇచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు. సో తర్వాత రేపు క్లాస్ యాన్యుటీ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వర్క్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు దాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక నేను సెషన్ ఎండ్ చేస్తాను. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir.